హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి మీడియా. ఇప్పుడే అందిన వార్త. నేడు కేంద్ర కేబినెట్ సమావేశం, వీటిపై కీలక నిర్ణయాలు. దీని గురించి అయితే పూర్తి సమాచారం ఈ వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మంది రీచ్ చేసిన వాళ్ళ మాత్రం ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. కొత్త ఏడాదిలోని ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ ఉదయం 10:30కి సమావేశం కానుంది. ఈ సందర్భంగా భేటీలోని ప్రధానంగా వ్యవసాయం, రైతుల అంశాలపైన మంత్రివర్గంలో చర్చించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ అన్నదాతలకు గుడ్ న్యూస్ కూడా చెప్పారు. పీఎం కిసాన్ సామాన్ యోజన పథకం ద్వారా ఇచ్చే మొత్తాన్ని 6,000 నుంచి 10,000 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పలు కీలక ప్రాజెక్టులు, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల ప్రతిపాదనలకు నేటి కేబినెట్ సమావేశంలో చర్చించి వాటికి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన విషయంలో కూడా ఒక ప్రకటన చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ఏడాది అందరికీ కొత్త అవకాశాలతో పాటు విజయాలు అంతులేని ఆనందం తీసుకురావాలి అంటూ ప్రధాని నరేంద్ర మోదీ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.